ఎప్పుడైతే ప్రయాణమైందో, అది ఉదయమైనా సాయంకాలమైనా, అది ఏ సమయంలో మేఘం పైకెత్తబడితే వారి ప్రయాణం సాగేది, మేఘం నిలబడితే వారి ప్రయాణం ఆగేది. ఉదయం మేఘం పైకెత్తబడినప్పుడు వాళ్ళు ప్రయాణం సాగించేవాళ్ళు. ఒకవేళ మేఘం ఎత్తబడకపోతే ప్రయాణం అలాగే ఉండిపోయేవాడు, ప్రయాణం ముందుకు సాగేది కాదు. సో మన జీవితంలో కూడా ఈ మేఘం అనేది నడిపింపుకు సాదృశ్యం. నడిపింపు, నిన్ను ఆయన నడిపించాలి ఈ రోజున అని అనుకుంటే ఆయన నడిపింపుకు నువ్వు లోబడి అప్పగించుకొని ముందుకు సాగించబడి, ఈ రోజున నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళటం లేదు, నువ్వు ఉన్న చోటనే ఉండాలి అని ఆయన సంకల్పం అయితే ఆయన యొక్క నడిపింపు ప్రకారంగా నువ్వు మరుగై ఉండాలి. దేవుడు నిన్ను మరుగు చేసే సమయం వస్తుంది, అప్పుడు నువ్వు మరుగే ఉండాలి. దేవుడు నిన్ను తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి ఆయన నిన్ను వాడుకునే సమయం వస్తుంది, అప్పుడు దేవుని చేతిలో అప్పగించబడి ఆయన చిత్తాన్ని చేసేటట్లుగా మనం నడిపి